న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతుంది. మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెద్దపోలు నాగవర్ధన్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. పట్టణంలోని మహంకాళివాడకు చెందిన ఈ విద్యార్థి నిన్న సాయంత్రం నుంచే పాఠశాల ఆవరణలో కనిపించకుండా పోవడంతో తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం పాఠశాల పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. తమ బిడ్డ కనిపించకుండా పోవడంతో నాగవర్ధన్ తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాల ముందు తీవ్ర ఆందోళనకు దిగారు. బాధ్యులైన విద్యా సంస్థలు విద్యార్థి అదృశ్యం కావడం వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మిస్ అయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ బిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతుంది. మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో 9వ రోజు తరగతి చదువుతున్న పెద్దపోలు నాగవర్ధన్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు విద్యార్థి మిస్సింగ్ గల కారణాలేంటి? విద్యార్థి దొరికే అవకాశం ఉందా? అయితే ఉదయం అంటే దాదాపుగా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి జ్యోతి బాపులే ఏదైతే హాస్టల్ ఉందో 9వ తరగతి విద్యార్థిని మిస్ కావడం అనేటువంటిది మాత్రం ఇది స్థానికంగా చెన్నూరు పట్టణంలోనే కాకుండా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయితే రేపినటువంటి ఒక ఘటన. అయితే ప్రధానంగా అడిగినట్టు మిస్సింగ్ కి ప్రధాన కారణం ఏమి అంటే ఆ ప్రధాన కారణం చెప్పుకోవాల్సింది ఏంటంటే జిల్లా అధికారులు, అక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా భావించాల్సినట్టుగా పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ హాస్టల్ అనేటటువంటిది ఏదైతుందో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్వహించబడుతోంది. అయితే దానికి ఎలాంటి రక్షణ పూర్తిగా ప్రహారీ చుట్టుపక్కల విద్యార్థులు పారిపోకుండా ఉండేందుకు లేదా బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి రక్షణ చర్యలు అక్కడ లేనట్టుగా కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అలాగే ఆ విద్యార్థులు అంటే పూర్తిగా ఇన్ఛార్జీల సమక్షంలో పూర్తిగా హాస్టల్ పర్యవేక్షణ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు పేరెంట్స్. అలాగే ఇక్కడ ఏదైతే నిర్వహించబడుతున్నటువంటి యొక్క హాస్టల్ ఏదైతే జ్యోతి బాపులే కేంద్రం అవుతుందో దానిపైన జిల్లా అధికారుల నిర్లక్ష్యం అంటే ఏదైతే పర్యవేక్షణ లోపం అయితే చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా కూడా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఘటనలు ఇది ఒకటే కాదు, ఇంతకు ముందు కూడా గతంలో కూడా కొన్ని జరిగిన ఘటనల్ని ఇటు పేరెంట్స్ అయితే ముందుకు తీసుకొస్తున్నారు. గత సంవత్సరం విద్యార్థులు పైన కొట్టుకున్నప్పుడు అంటే ఒకరికొకరు విద్యార్థులు ఒకరికొకరు బాహాబాహి ముష్టి యుద్ధాలు చూసుకున్నప్పుడు కూడా వీటిని పట్టించుకునేటటువంటి వాళ్ళు ఎవరు పేరన్నట్టుగా చెప్తున్నారు. అయితే అవి సోషల్ మీడియాలో ఏవైతే ఆ విజువల్స్ కూడా అప్పట్లో ఫుల్ వైరల్ అయినాయి. ఆ వైరల్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క స్థానిక విద్యార్థి సంఘాలు అలాగే ఇటు మీడియా కూడా విద్యాధికారులని ప్రశ్నిస్తే ఆ జవాబు లేక వీళ్ళ మీద తిరగబడ్డటువంటి ఒక ఘటన అయితే ఉన్నట్టుగా కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు మీడియా కూడా ఇదే విషయమై కూడా ఆరోపణలు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉల్టా వాళ్ళపైనే విరుచుకుపడ్డట్టుగా కూడా ఇటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు అలాగే మీడియా ప్రతినిధులపై కూడా విరుచుకుపడ్డ ఘటనలు కూడా ఉన్నాయన్నట్టు కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఒక ఘటన అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక జరిగిన ఘటన తర్వాత పోలీసులకు విషయం తెలియడంతో వాళ్ళు వచ్చేసే ప్రజెంట్ అక్కడ పేరెంట్స్ అయితే హాస్టల్ గేట్ ముందు ఎత్తుందో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే పూర్తిగా విద్యార్థి యొక్క మిస్సింగ్ ఏదైతుందో ఇటు పాఠశాల నిర్లక్ష్యమే, పాఠశాల నిర్వహణ లోపమే కారణం అన్నట్టుగా పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు.
మిగతా పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇలా విద్యార్థి మిస్ కావడం, గతంలో విద్యార్థులు ఒకరిపై ఒకరు కొట్టుకోవడం, ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అక్కడ చదువుతున్నటువంటి ఒక విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే ఒక రకమైనటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులకు మరి ఈ హాస్టల్లో రక్షణ ఉందా లేదా అనేటటువంటి ఒక ఆందోళన అయితే ఇటు పేరెంట్స్ నుంచి అయితే వెల్లడవుతోంది. ఇంకా పోలీసులు మాత్రం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి తప్పు జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అనేటటువంటి ఒక విచారణ చేస్తుంది. మనకు పోలీసు అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి సమాచారం అయితే అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. 4 రోజులకు మా ప్రైవేట్లో ఊహించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం. సంతకం పెట్టి పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం, 6:30కు మళ్ళా కంటే మంది వేసుకున్నాడా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును మీ బాబు లేడని చెప్పలేదు, ఫోన్ చేయలే మాకు. మంచిగా లేడనే చేసిండు, ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో ఆడుకొని వస్తే బయట గుడ్డు పెట్టకుండి అని చెప్తారు, రానియరు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు? మాకు గది కావాలి, మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ చేయబాబు ఎంత బాబు లేని బాబుని పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ పోంగా లేడాడు బాబు లేడు, రౌండ్ పోంగా ఈ బాబు ఎందుకు లేడు అని అలా రూములలో చూసుకోవద్దా, చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇవ్వండి? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాని చేసి ఈ హాస్టల్లో తినక చదువుకొని ఇట్లా వడగొట్టుడు ఎందుకు? ఇంతవరకు కరెక్టు మాకు ఉండి పంపించలేదా? ఏక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు ఏత్తల్లో వేసినాం, అందరు పంపించినాం మేము హాస్టల్కు. పిల్లగాడు చదువుకుంటాడు, బాగుంటాడు అని వేసినాం మేము. తీరు వేసినాం. ఆయన ముండోడు కాదు, గంటోడు కాదు, తాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపించి ఇక పూజకో పురస్కారానికో ఇక సేవకో అంటేనేమో అబ్బాయి లేదు సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయిండు పిల్లగాడు? నా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇంట్లో నుంచి, అంత మంది నుంచి? ఇదే హాస్టల్ ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తాను. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? పిల్లగాళ్ళు ఎందుకు బంద్ చేయడు? ఎవరైనా బంద్ పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, వచ్చేస్తే బంద్ చేస్తారు. పిల్లగాడు చచ్చిపోయింది ఎందుకు బంద్ చేయదు? హాస్టల్ ఎందుకు బంద్ చేయదు? ఎందుకు సిలే